తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 9తో అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డిల స్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో రాజ్యసభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ 2 స్థానాలకు భారీగా ఆశావాహులు పోటీ పడుతున్నారు. రేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, కోదండరెడ్డి, హర్కరావు వేణుగోపాల్ ఉన్నారు. అలాగే బీసీ కోటాలో వి హనుమంతరావు, ఇరవత్రి అనిల్ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీల్లో ఒకరిని రాజ్యసభకు పంపి ఆ స్థానంలో అజారుద్దీన్ను నియమించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక మార్చి 2న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అదే రోజు రాజ్యసభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటారనే టాక్ కాంగ్రెస్ లో నడుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి. తెలంగాణలో ఖాళీ కన్న 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ 2 స్థానాల విషయంలో కసరత్తు చేస్తూ ఉంది. నిజానికి ఈ 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతంగా కైవసం చేసుకునేందుకు బలం లేకపోయినప్పటికీ ఇతరుల మద్దతుతో 2వ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ కనుక అభ్యర్థిని బరిలోకి దింపితే ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ గా 66 మంది ఉన్నారు. మరికొంతమంది ఇతరుల నుంచి వెళ్ళి మద్దతు ఇస్తారా అంటే ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి అభిషేక్ సింఘ్కి మళ్లీ రెన్యువల్ చేయబోతున్నట్టుగా అధికారికంగా పార్టీ అయితే ఇంటర్నల్ గా డిస్కషన్ జరుగుతోంది. ఇక 2వ స్థానానికి కోసం మాత్రమే చాలా పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గతంలోనే ఆయనకు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. ఇక 2వ వ్యక్తి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరు కదా ప్రధానంగా వినిపిస్తున్నారు. గతంలోనే ఎమ్మెల్సీ ఇస్తారని చర్చ జరిగినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి కుదరలేదు. ఈసారి బరిలో ఖచ్చితంగా ఉన్నారు, ఈయన ఖచ్చితంగా ఇస్తారని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక 3వ వ్యక్తి సీఎం కు అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తా ఉంది. గతంలో ఖైరదాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీలో కీలకంగా ఉన్న నేపథ్యంలో రోహిన్ రెడ్డి పేరు కూడా పలువురు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కోదండ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుపల్లి పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే గతంలో 3 సార్లు రాజ్యసభకు నుంచి ఉన్న బిహెచ్ పేరు వినిపిస్తా ఉంది. ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఇరవత్రి అనిల్ పేరు కూడా వినిపిస్తా ఉంది. వీరందరికి సంబంధించి మార్చి 2న డీసీసీల శిక్షణ తరగతుల సందర్భంగా రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇంకా 3 రోజుల సమయం ఉంటుంది. అంటే మార్చి 5కు లాస్ట్ డేట్ ఉన్న నేపథ్యంలో 2వ తారీఖున పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూర్చొని ఆ రోజే ఈ 2 స్థానాలకు అభ్యర్థులను రాహుల్ గాంధీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 2వ అభ్యర్థి ఎవరనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అందరూ కూడా ఆ 2వ స్థానం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.